మిడిల్ ఈస్టర్న్ స్వీట్ అయిన కునాఫాని మన స్టైల్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందామా. క్రిస్పీగా అవుట్ సైడ్ అండ్ సాఫ్ట్ క్రీమీగా ఇన్సైడ్ పర్ఫెక్ట్ డెజర్ట్ రెసిపీ ఇది అసలు. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా లేటెన్కి ఇంకా. సో ఫస్ట్ నేను కునాఫాని తీసేసుకున్నానండి, సేమియాని. అది రోస్టెడ్ కునాఫా తీసుకున్నాను అనమాట. దీన్ని మనం బేక్ చేయాలి కాబట్టి ఒక మౌల్లో తీసుకున్నాను. సో ఆ మౌల్లో ఒక ఫస్ట్ లేయర్ మొత్తం అది స్ప్రెడ్ చేసేసి నెక్స్ట్ పచ్చికోవా తీసుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో పచ్చికోవా వేసి దాంట్లో పాలు, షుగర్ అండ్ మిల్క్ మేడ్ కొంచెం కొంచెం సరిపోతుంది వేసుకొని మంచిగా ఒక టెక్స్చర్ వచ్చేలాగా కలిపేసుకోవాలన్నమాట. మంచి ముద్ద టెక్స్చర్ వచ్చేసాక దాన్ని మనం ఇందాక సేమియా కునాఫా వేసుకున్నాం కదా, దాంట్లో సెకండ్ లేయర్ దీన్ని వేయాలన్నమాట మనం. సో చూస్తున్నారు కదా టెక్స్చర్ ఎలా ఉందో. ఇది కొంచెం చల్లారాక కూడా గట్టి పడిపోతుందండి. నేను అది అయిపోయాక చల్లారబెట్టి సో సెకండ్ లేయర్ చూసారా ఎంత గట్టిగా అయిందో అది. సో సెకండ్ లేయర్ మొత్తం ఇది వేసేసాను అనమాట నేను పచ్చికోవా. అండ్ మళ్ళీ పైన ఫైనల్ లేయర్ కూడా సేమ్ మనం కునాఫా పేనీల్ సేమియా వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని మనం ప్రీహీటెడ్ అవెన్ 160 degreesలో 5 minutes ప్రీహీట్ చేసిన అవెన్లో మనం దీన్ని ఒక 15 minutes బేక్ చేయాలండి. 15 minutes బేక్ చేసి మనం తీసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక బయటికి తీసేసుకొని కొంచెం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత స్లోగా డిమౌల్డ్ చేసేసుకుంటే మన క్రిస్పీ అండ్ క్రీమీ కునాఫా రెడీ అయిపోతుంది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే దీని మీద లైట్గా షుగర్ సిరప్ వేసుకోవచ్చు. మైల్డ్ షుగర్ స్వీట్నెస్ ఇష్టము అనుకుంటే అలానే తినేయచ్చు. ఎందుకంటే పైన మనకి క్రిస్పీగా లోపల కోవా స్టఫింగ్ ఉంది కాబట్టి కొంచెం మనకి జ్యూసీగా చాలా బాగుంటుంది అసలు స్వీట్. సో మీకు ఇంకా జ్యూసీనెస్ కావాలి అనుకుంటే మీరు పైన షుగర్ సిరప్ వేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత సింపుల్గా అథెంటిక్గా కునాఫా తయారు చేసేసామో. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.